హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న అమరావతిలో పునఃప్రారంభం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచిన మళ్ళీ 2034లో కూడా పునఃప్రారంభం 3 కూడా పెడతారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటారు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ పునఃప్రారంభం పెట్టుకొని అప్పుడు మోడీ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొక 1400 కోట్లు ఈసారి. ఇప్పుడు 700 కోట్లతో పునఃప్రారంభం చేశారు కదా రెండోసారి. అదే మళ్ళీ ఈసారి 1400 కోట్లతో చాలా గ్రాండ్ గా పునఃప్రారంభం చేస్తారు. అప్పుడేమో చెంబుడు నీళ్లు పిడికడ మట్టి ఇచ్చారు, నిన్నేమో చాక్లెట్ ఇచ్చారు. ఈసారి మరి ఏమిస్తారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే నిన్న మీటింగ్ మొత్తాన్ని చాలా దగ్గర నుంచి మొత్తం అంతా వినటం చూడటం జరిగింది. చాలా 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 ఆశలతో చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉన్నారు. మోడీ గారు ఏం మాట్లాడతారు, నిజంగానే నా గురించి పొగుడుతారా, నిజంగానే నా గురించి గొప్పలు చెప్తారా అని ఎదురు చూస్తే మోడీ గారు ఒక రేంజ్ లో ఊది పడేశారు చంద్రబాబు నాయుడు గారిని. గాలి కొట్టిన బెలూన్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఉప్పి తప్పిబ్బైపోయి కేకలు పక్కపక్కలు నవ్వుతానే ఉన్నారు. ఆ చిరుమందహాసాన్ని చూసిన ప్రతి ఒక్క టీడీపీ వారు, ఎల్లో మీడియా అబ్బబ్బబ్బా చంద్రబాబు నాయుడు గారిని నవ్వటం చూసి ఎన్ని సంవత్సరాలు అయిందిరా బాబు అనుకుని ఉంటారు. సో ఓకే, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి, ఐటీ సెక్టర్ లో ఆయన చేస్తున్నటువంటి కొత్త కొత్త విధానాలను చూసి ఆయనంట గుజరాత్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడప్పుడే అయినప్పుడు ఆయన చూసి నేర్చుకున్నారంట. ఓహో, ఇలా చేయాలని కొంతమంది మనుషులు పంపించి మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ ని ఎలా డెవలప్ చేస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్నారంట. ఇవన్నీ మోడీ గారు మాట్లాడారు. అయినా ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాపం ఇది ఎల్లో మీడియాకి, సోకాల్ టీడీపీ ఛానల్స్ కి, టీడీపీ పత్రికలకి చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జగన్ ఒక విధ్వంసకారుడు అని చెప్తాడు, చంద్రబాబు కన్నా గొప్పవాడు లేడని చెప్తారు. సో దాని ద్వారా దాన్ని మైలేజ్ గా వాడుకోవచ్చు. మోడీ నోటి నుంచి ఆ ఒక్క మాట వస్తే చాలబ్బా, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, మోసగారి. గతంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు పెద్ద సీనియర్ అని వాగుతా ఉంటాడు. అంత సీన్ లేదు. సీనియారిటీ ఎందుట్లో అంటే పోలవరం నిధులు నొక్కేయటంలో దొంగ అన్నట్టు మోడీ గారు మాట్లాడారు కదా. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారేమో అంటూ అసలు చంద్రబాబు నాయుడు గారు వేచి చూశారు. కానీ వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మోడీ. ఎందుకంటే మోడీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లోకల్ ప్రతిపక్ష నాయకుల్ని, దట్టు కూటమి ప్రభుత్వం, ఇది కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంట్, సెంట్రల్ లో ఎన్డీఏ, లోకల్లో కూడా ఎన్డీఏతో భాగస్వామిలో ఉండే కూటమి అనేది ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం. ఇందుట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతని కంపల్సరీగా తిట్టి సుపక్ష నేతల్ని పెంచుకోవడం మోడీ గారికి చాలా చాలా అలవాటు. గతంలో చూసినట్లయితే మమతా బెనర్జీ గారిని అలాగే తిట్టారు, అదేవిధంగా స్టాలిన్ గారిని అలాగే తిట్టారు. అందరినీ ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని తిడతాం మోడీ గారికి అలవాటే. వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడటం, వీళ్ళ పక్షం వాళ్ళని పైకి లేపుకోవడం. కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మోడీని చూసి అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు ఎల్లో మీడియాకి అసలు ఎక్కడెక్కడో కాలిపోతుందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే మోడీకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో, ఎంత చేశారో అని. కాబట్టి ఒక నిజాయితీ పరుని నిందించే అంత దౌర్భాగ్య స్థితిలో మోడీ ఉండడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఎటు వెళ్ళలేని స్థితి. సౌత్ ఇండియాలో మోడీకి, బీజేపీకి అసలు పట్టే లేదు. ఇప్పుడు బలమున్న నాయకుడిని ఎవరన్నా టచ్ చేశాడంటే దాని పర్యవస్థానాలు ఏమైనా ఉండొచ్చు, ఎలాగైనా మారచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఎటు జంప్ అవ్వాలనేది మోడీ గారికి బాగా తెలుసు. ఎందుకంటే బోర్డు బిల్లులో వ్యతిరేకంగా ఓటేసింది జగన్మోహన్ రెడ్డి. లెటర్ మరీ రాసి చెప్పాడు ఇది కరెక్ట్ కాదని. అటువంటిప్పుడు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడాలి కదా, మాట్లాడాలి. అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అమరావతి అభివృద్ధి చేస్తున్నారు. గతంలో అమరావతిని విధ్వంసం చేశాడు, చెత్త పరిపాలన అందించాడంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా
ఇష్టానుసారంగా వాగుతూ ఉంటారు. మరి వాళ్ళకి సహాయపడే విధంగా ఈయన ఒక మాటైనా మాట్లాడొచ్చుగా. మో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరుడు, జగన్మోహన్ రెడ్డి గారు లోటర్, అంటే దొంగ వ్యక్తి, లిక్కర్ సిండికేట్, ఇటువంటి ఏమైనా మాట్లాడొచ్చు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు అనే దొంగ వ్యక్తి ఎప్పుడు దొప్పేస్తా ఉంటాడు, పోలవరం అనేది ఏటీఎం, అందుకే దాన్ని కంప్లీట్ చేయకుండా దానిపైన డబ్బులు లాగుతూ ఉంటాడు అనేసి మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదే అంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న గట్స్ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయగలడో కూడా తెలుసు. అందుకే మోడీ గారు పొర్రపాటును కూడా జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకోలేదని పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఎంతైనా రాజనీతి కొద్ది గొప్ప తెలిసి ఉంటది కదా. పాపం మోడీ జగన్ పేరు తీయనందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా పేపర్స్ చాలా బాధపడుతున్నారంట. బాధపడండి అమ్మా బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.